ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ రోజు నేను ఇంటర్నెట్ ట్రేడింగ్ అయితే చేయలేదండి. సో ఎందుకు చేయలేదు మీకు రీజన్ కూడా చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తుంటే ఏ స్టాక్ పైన మీరు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో మీరు షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ స్టాక్ ఎడ్జ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ చూడండి ట్రెండింగ్ స్టాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసాను, ఇక్కడ చూడండి. సో ఈ ట్రెండింగ్ స్టాక్స్ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి. సో ఒకటేమో ఇక్కడ 4,000 చూపిస్తుంది లేటెస్ట్ ప్రైస్ అనమాట ఇది. ఓకే 6,000 చూపిస్తుంది ఒకటి. తర్వాత ఇక్కడ చూడండి 8,000, 4,000, 1,600, 4,500, 6,300. చూడండి ఈ రోజు మాక్సిమం స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో నా దగ్గర ఉన్న క్యాపిటల్ తో నేనైతే ట్రేడింగ్ అయితే చేయలేను ఈ రోజు. అలాగే సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఇక్కడ చూడండి, మనకు సెక్టర్ వైజ్ గా చూస్తే కనుక ఓన్లీ ఐటీ సెక్టర్ స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉంది. రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ అనమాట. జస్ట్ ఇది నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇది మాత్రం 0.02 పాజిటివ్ ఉంది. రిమైనింగ్ మొత్తం నెగిటివ్ లో ఉన్నాయి. సో ఐటీ సెక్టర్ స్టాక్స్ ఇక్కడ చూడండి, ఐటీ సెక్టర్ స్టాక్స్ మనకు మాక్సిమం ఎక్కువ ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ రోజు ట్రేడింగ్ కి కొంచెం దూరంగా ఉన్నాను. సో ఎనో ఇక్కడ మనకి ఉన్నాయి కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి. 301 లో ఒక స్టాక్ ఉంది, తర్వాత 204 లో ఉంది, 923, 555. సో ఒక 3 or 4 స్టాక్స్ తప్ప రిమైనింగ్ స్టాక్స్ మొత్తం కూడా ఐటీ సెక్టర్ స్టాక్స్ చాలా ఎక్కువ రేంజ్ లో, అంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంది కాబట్టి మనం అంత బేర్ చేయలేము. సో కాబట్టి ఈ రోజు నేను ట్రేడింగ్ అయితే చేయలేదు. ఒకవేళ మీరు కనుక ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తుంటే సిచ్యువేషన్ ఏంటి, మీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఏ స్టాక్ పైన మీరు ట్రేడ్ చేస్తున్నారు, మీరు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో మరి నేను ఈ సెక్టార్ వైజ్ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను ఏమన్నా చేంజ్ అయిందా లేదా అని చెప్పేసి. ఇది చూడండి, మళ్ళీ ఇప్పుడు ఒకటి చూపిస్తుంది. ఐటీ సెక్టర్ మాత్రమే పాజిటివ్ చూపిస్తుంది. సో ఐటీ సెక్టర్ లో మనం ట్రేడ్ చేద్దామంటే ఎక్కువ అమౌంట్ ఉందన్నమాట. సో మనకు ఇంటర్నెట్ ట్రేడింగ్ కి నాకైతే వర్కౌట్ అవ్వదు. సో ఓవరాల్ మార్కెట్ చూసినా సరే ఇక్కడ చూడండి, ఓవరాల్ మార్కెట్ ఇప్పుడు మనకి జస్ట్ కోలుకుంటుంది. నిఫ్టీ వచ్చేసి 0.04% పాజిటివ్ ఉంది. సెన్సెక్స్ 0.12 పాజిటివ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మనకి నెగిటివ్ లో కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీ నెగిటివ్ లో ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది నెగిటివ్ లో ఉంది. చూడండి మాక్సిమం మనకి నెగిటివ్ లో ఉన్నట్టే. ఓకే చూద్దాం. ఓకే